నిర్మల్ జిల్లాలోని గడ్డెండ ప్రాజెక్టులో వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి మట్టం పడిపోయింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 1.83 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం కేవలం 0.512 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రధాన కాలువ నిర్మాణం జరిగినా సీసీ పనులు తూములో పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా మాత్రం తాగునీటి సరఫరా కొనసాగుతోంది. విస్తారంగా వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు. ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి నిర్మల్ జిల్లా భైంసాలో ఉన్నటువంటి గడ్డెనవాగు ప్రాజెక్టుకు సంబంధించి జలాశయం ఇటు వరద 2 నెలల నుంచి కూడా వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా వరద నీరు చేరకపోవడంతో జలాశయం వెలవెలబోతుంది. మరి ఈ క్రమంలోనే ఇటు సాగునీటితో పాటు తాగునీటి కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటు నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెనవాగు ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 13,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. అయితే అందుకోసం సుమారు 40.20 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను కూడా నిర్మించారు. సగానికి పైగా సీసీ పనులు కూడా ఇంకా కొంత పెండింగ్లోనే ఉన్నాయి. మరి డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించినటువంటి తూములు కూడా లేకపోవడంతో కొంత అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది వానాకాలం పంటలకే సాగునీరు అందించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ కూడా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడంతో పాటు ఇటు వానలు కురకపోవడంతో ఆయకట్టుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రాజెక్టు మొత్తంగా గడ్డెనవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా ఈసారి ఇప్పటి వరకు ప్రాజెక్టుకు వరద నీరు రాకపోవడంతో ప్రస్తుతం 0.512 టీఎంసీల నీటి మట్టం మాత్రమే నిల్వ ఉంది. ప్రతి ఏటా కూడా వానాకాలంతో పాటు యాసంగిలో 9,000 ఎకరాల వరకు పంటల సాగుకు 1.1 టీఎంసీల నీటిని వినియోగిస్తూ ఉంటారు. మిగతా జలాలను తాగునీటి అవసరాల కోసం రోజుకు 20 క్యూసెక్ల చొప్పున మిషన్ భగీరథ ద్వారా భైంసా పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ముదోలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితులతోటి ఇటు నిల్వ ఉన్నటువంటి జలాలు తాగునీటి కోసం 8 నెలలకు మాత్రమే సరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. గడ్డెనవాగు ప్రాజెక్టు పూర్తిగా మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం వరదలపై ఆధారపడి ఉంది. జలాశయంలోకి నీరు చేరకపోతే సాగునీటి విషయం కూడా పక్కన పెడితే ఇటు భూగర్భ జలాలు కూడా మట్టం పడిపోయి తాగునీటికి కూడా తో పాటు పంటల సాగు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టులోకి నీరు వృధా చెందాల్సిన అవసరం లేకుండా కూడా ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల వద్ద లీకేజీలతో పాటు ఇటు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ లీకేజీల కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. లీకేజీల వల్ల నీరు వృధా పోయేటువంటి అవకాశం ఉందని దానికి సంబంధించిన మరమ్మతులు చేయాలని చెప్పేసి రైతులు కూడా ఇటు కొంత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. 4 ఏళ్లుగా ఎడమ నుంచి ఇటు 2వ గేటు పియర్ వాల్కు రంధ్రం పడి నీరు వృధా కూడా పోతున్నటువంటి పరిస్థితి. క్రమంగా లీకేజీ తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో నిల్వ ఉన్నటువంటి నీరు కూడా ఇటు సాగునీటికి అందేటువంటి అవకాశం లేకుండా వృధా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా కూడా చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి ఇటు మరమ్మతులు చేయించాలని చెప్పేసి రైతులు జిల్లా కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి తూముల నిర్వహణతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల నిర్వహణకు 37.7 కోట్లతోటి ప్రతిపాదనలు కూడా పంపించామని, ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడం వలన ఆ జాప్యం జరుగుతుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికైనా కూడా ఇటు విస్తారంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టులోకి వరద నీరు చేరితే దీనికి సంబంధించి కూడా సాగునీటితో పాటు ఇటు తాగునీటి